నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. అకాల వర్షం ఎదురుగాలు ఎటు తిరిగి రైతులకి అష్ట కష్టాలు నష్టాలు. ఆ అష్ట కష్టాలను చూసి వివిధ పార్టీ నాయకులు ఆ పొలాలకు వెళ్తారు. ఆ పొలాలకు వెళ్ళి పంటలను పరిశీలిస్తారు. మీడియా ఎదుట వాళ్ళు మాట్లాడతారు. రైతుకు న్యాయం చేయాలి అని, రైతును ఆదుకోవాలి అని. ఇది ఎదురుగాలులు వచ్చిన తర్వాత, వర్షాలు వచ్చిన తర్వాత జరిగే తతంగం రివాజుగా మారిందని చెప్పవచ్చు. అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గం వేమల మండలంలో ఓ రైతు పార్థసారథి రెడ్డి అనే రైతు 6 ఎకరాల అరటి రాత్రి ఎదురుగాలులకు, వర్షాలకు, పెనుగాలులకు మొత్తం అంతా అరటి పంట నష్టపోయాడు. ఎవరు ఆ రైతును ఆదుకునేది? సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఆ రైతు బాధను చూసి ఆ రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రైతుకు మనం భరోసా ఇవ్వాలని ప్రణాళిక వైపు వెళ్ళినట్లు ఉంది వంగల శశిభూషణ్ రెడ్డి. భారతీయ జనతా పార్టీలో ఆయన కీలక నేత. ఆయన పులివెందుల సింహాగ్రం మండలంలోని అగ్రహారం. ఈయన భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన వర్గంతో ఈరోజు ఎక్కడైతే అరటి పంట ఎదురుగాలులకు, వర్షానికి దెబ్బతిందో ఆ పంటను పరిశీలించాడు. పరిశీలించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అరటి రైతుల పరిస్థితులు, స్థితిగతుల గురించి ఈ వీడియోలో చూడండి. ఇలా అందరికీ నమస్కారం. ఈరోజు వేముల మండలానికి చెందిన రైతు పార్థసారథి గారి ఏదైతే అరటి తోట 6 ఎకరాలలో విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. ఎకరాకు దాదాపు 2 లక్షల వరకు అంటే 6 ఎకరాలకు 12 లక్షల వరకు వారు ఖర్చు చేసి ఇంకా 1 నెల లోపల పంట చేతికి వస్తుంది. ధరలు కూడా బాగా గిట్టుబాటు ధర ఉన్న పక్షంలో దాదాపు ఎకరాకు 5 నుంచి 6 లక్షలు వచ్చే పరిస్థితి. ఈ సందర్భంలో నిన్న రాత్రి వీచిన పెనుగాలులు, గాలి వాన కురవడం వలన ఈరోజు మొత్తం నేలమట్టం కావడం జరిగింది పంట అంతా. ఆ రైతు పెట్టిన పెట్టుబడి ఎలా చేయాలి, ఆయన చేసిన అప్పులు ఎలా కట్టాలి. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి సందర్భాల్లో చాలా ఉన్నతంగా ఆలోచించి రైతు పక్షాన ఆలోచన చేసి ఇతోధికంగా సాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే దీంట్లో అనేక ఈ వాతావరణ ఆధారిత బీమా ఏదైతే చీనీ పంటలకు కానీ లేకపోతే అరటి పంటకు కానీ అమలయ్యే పరిస్థితిలో దీంట్లో అనేక లోపభూయిష్టాలు ఉన్న మూలంగా ఈరోజు రైతు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఏదైతే పెనుగాలులు వీచిన సందర్భంలో ఇవన్నీ గెలలతో ఉన్న అరటి పంట అంతా కూడా గెలలతో ఉన్న అరటి పంట అంతా కూడా ఈరోజు నేలమట్టం కావడం జరిగింది. కాబట్టి రైతు పెట్టుబడి అంతా కూడా లాస్ అయ్యి ఈరోజు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న సందర్భంలో వాతావరణ ఆధారిత బీమాను సక్రమంగా అమలు చేయాలంటే గ్రామ స్థాయిలో యూనిట్గా చేసుకొని ఇది అమలు అయితే కానీ దీన్ని మనం లెక్క తేల్చలేము. కాబట్టి ఏదైనా మండల యూనిట్ అంటే ఏదో ఒక చోట మీరు ఆ వర్షపాతానికి సంబంధించిన మీటర్ కానీ లేకపోతే గాలి కొలిచే ఏదైతే మీటర్ కానీ బిగిస్తారో ఎక్కడో అక్కడైతే గాలి వర్షం ఉండదు. కానీ ఇక్కడ ఈయన పంట పొలం మీదనే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి మీరు టెక్నికల్గా ఆలోచన చేసి ప్రభుత్వం ఈ విధంగా చేస్తే గ్రామ యూనిట్ చేసుకొని మీరు అమలు చేస్తే ఖచ్చితంగా రైతుకు న్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. అదేవిధంగా కేంద్ర వ్యవసాయ మంత్రికి కూడా
ఈ విషయాలను కూడా మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా మా వాయిస్ వినిపిస్తామని తెలియజేస్తూ, పోయిన సంవత్సరం కూడా మార్చిలో 2025లో కూడా లింగాల మండలంలో అనేక మంది రైతులు నష్టపోవడం జరిగింది. ఆ పరిహారం కూడా ఇంతవరకు అందలేదు. అంటే రైతు పక్షాన ఇది రైతుల ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కాబట్టి మీరు రైతుల గురించి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. వారి దృష్టికి కూడా మేము విషయం తీసుకెళ్తాము. ఇటువంటి రైతులు ఇంకా చాలామంది ఇప్పుడు భూమయ్య గారిపల్లి కానీ, లింగాల మండలానికి సంబంధించి లింగాల కానీ, తాతిరెడ్డిపల్లి కానీ, కోమన్నూతలు కానీ, అదేవిధంగా లోపట్నూతలు కానీ, మురారు జింతల్లో కూడా విపరీతంగా ఈ అరటి పంట నేలమట్టం కావడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఈ పొలం విజిటింగ్కి వస్తున్నారు. వారికి కూడా అన్ని విషయాలు మేము తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.